లైవ్ షోకి తిరిగి స్వాగతం. మళ్ళొకసారి పిల్లల దగ్గరికి వెళదాం. పిల్లలు పాడండి, భారత మాతకు జయజయలు పాట పాడతారు. భారత మాతకు జై జైలు, బంగారు భూమికి జై జైలు, ఆసేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జై జైలు, త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశైల బోధించిన భూమి, శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలసిన నెహ్రూ, విప్లవ వీరులు వీర మాటలు ముద్దు బిడ్డలై కురిసిన భూమి, మాతకు భారత మాతకు జై జైలు, బంగార భూమికి జై జైలు. రైట్, బాగా పాడారు. ఇక చివరిగా ఒక శ్లోకం కూడా పాడండి, శ్లోకం కూడా వినిపించండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అధ పంచదశోధ్యాయః పురుషోత్తమ ప్రాప్తి యోగః. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిద్. అదస్యోర్వం ప్రసుతాస్తస్య శాఖా గుణప్రవృద్ధా విషయ ప్రవాళ. అదస్య మూలాని సంతదాని కర్మానుబంధీని మనుష్యలోకే. న రూపమస్యేతతోపలభ్యతే నాతో న చాదిర్న చ సంప్రతిష్ఠ. అశ్వత్థమేవం సువిరూఢమూలం న సహస్రేణ ధృతేన చిత్వా. తత్పదం తత్పరిమార్తవ్యం యస్మిన్ గతా నివర్తంతి భూయః. తమేవ చార్యం పురుషం ప్రపద్యే యస్య ప్రవృద్ధి ప్రసుతా పురాణి. నిర్మాణమోహాదిత సంగదోష అధ్యాత్మ నిత్యాభినివృద్ధకామ. ద్వంద్వై విముక్తా సుఖ దుఃఖ సంగై గచ్చంతి మూఢా పద్మవ్యయం తతో. న తద్భాసేతే సూర్యః న శశాంకో న పావకః. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, పాటల కంటే శ్లోకం చాలా బాగా పఠించారు. శ్లోకాల మీద బాగా మంచి పట్టున్నట్టుంది. నాగేశ్వర గారు, పిల్లల్ని ఆశీర్వదించండి. శ్లోకం నిజంగా ఆ వయసులో రావడం అనేది గొప్ప వయసులో కాదు. ఈరోజు భాష పైన, భావం పైన ఇంతకుముందు చెప్పాను, అమర్త్యసేన అంతర్గత స్వేచ్ఛ అని. సహేతుకంగా ఆలోచించగలగడం, సృజనాత్మకంగా భావ వ్యక్తీకరణ చేయగలం. అందువల్ల ఆ రకమైన సంస్కారం చాలా గొప్పది, అభినందించాల్సింది. గోపీనాథ్ గారు, మీరు కూడా. పిల్లలు చక్కటి ఉపాధ్యాయులు ఉండి నేర్పించితే మాత్రం నేర్చుకోగలరు. బాగా చూడండి, ఆ వయసులో అంతా కలిపి 5 ఏళ్ళు కూడా లేవు, 10 ఏళ్ళు పిల్లలు. తర్వాత మనం ముఖ్యంగా ఉపాధ్యాయుల్ని మనం మెచ్చుకోవాలి. వాళ్ళతో ఆ మాత్రం పట్టింపు చేయడం చాలా గొప్ప విషయం. కానీ ఇంకా చక్కగా పాడడానికి వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. అది కూడా కొంచెం అంటే రిథమిక్ గా ఉంటుందండి, అది చేయొచ్చు. అదే పెద్ద కష్టం కాదండి. పిల్లలు ఎట్లాంటి వాళ్ళు, పలక లాంటి వాళ్ళు. పలకలో మీరు ఏం రాత్రి రాస్తే అది స్థిరంగా ఉండిపోతుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళకి మంచి విషయాలు నేర్పించి, మంచి విలువలు, మానవతా విలువలు, ముఖ్యంగా పక్కవాడికి సాయం చేయాలి. ఎవరన్నా మనల్ని అడిగితే వానికి మనకు వీలుని సాయం చేయడానికి ప్రయత్నించాలి. ఒకప్పుడు ఏంటి, అన్నం తినలేని వాళ్ళని ఇంటికి తీసుకెళ్లి తినిపించేటువంటి స్థితిలో ఉండేవాళ్ళం. ఇంటికి పాపం వాడికి తినడానికి కూడా తిండి లేనప్పుడు. ఇప్పుడు నేను ప్రభుత్వ పాఠశాల చదువుకున్నాను. నేను ఎక్కడో పెద్ద గొప్ప పాఠశాల చదువుకోలేదు. ప్రభుత్వ పాఠశాల ఇప్పటికీ కూడా చాలా గొప్ప ఉన్నాయండి ప్రభుత్వ పాఠశాలలు. ఉపాధ్యాయులు మేము గట్టిగా ఈ యొక్క సమాజానికి సేవ చేయాలని నిర్ణయం చేసుకుని తప్పకుండా చేయగలరండి. కరెక్ట్. మన మిస్ఫార్చ్యూన్ ఏంటంటే యాటిట్యూడ్ లేదు. వారు చెప్పినట్లుగా, నాగేశ్వరరావు గారు చెప్పినట్టు యాటిట్యూడ్. ఈ రోజు సత్తుపల్లి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారికి జన్మదినోత్సవం. వారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి అంతకుముందు గతంలో సిపిఎం పక్షాన పాలేరు నుంచి కూడా గెలుపొందారు. ఇప్పుడు ఈసారి తెలుగుదేశం పక్షాన గెలుపొందారు.
అది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిజంగా వ్యవస్థల్లో రావాల్సిన మార్పులు కేవలం జెండా ఎగరవేయటం అట్లాగే చాక్లెట్లు తినటమే కాకుండా నిజంగా చిత్తశుద్ధితోటి ఇందాక ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్లుగా ఒక మహా సంకల్ప బలంతో వ్యవస్థలలో మార్పు రావాలని, ఆ దిశగా దేశం పయనించి మరింత పురోగతి సాధించాలని, అలా అని చెప్పి మరీ నిరాశపడవలసిన అవసరం లేకపోయినప్పటికీ కూడా పురోగతి సాధించడానికి ఒక కార్యాచరణ, ఒక నిర్దిష్టమైనటువంటి నిజాయితీతో కూడిన నిబద్ధతతో కూడిన విధానం ఉండాలని ఆకాంక్షిస్తూ గోపీనాథ్ రెడ్డి గారు, అలాగే డాక్టర్ నాగేశ్వర గారు, అలాగే పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.